సేమియా పాలైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పావు కప్పు సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 3 కప్పుల పాలను యాడ్ చేసి పాలు బాగా మరిగిపోయి సేమియా 80% ఉడికిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలపాలి. తర్వాత పావు కప్పు చక్కెరని వేసి చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ సేమియా పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత సేమియా పాలని ఐస్ మౌల్లోకి వేసి మిగిలిన పాలని అయితే నేను గ్లాస్లో కూడా వేసాను అనమాట. ఈ ఐస్ మౌల్ని డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో 6 to 7 అవర్స్ ఉంచాలి. తర్వాత మనకి సేమియా పాల ఐస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఈజీగా అన్మౌల్డ్ అవ్వడానికి నార్మల్ వాటర్లో ఒక 20 సెకండ్స్ ఉంచితే మనకి ఈజీగా ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ చేసుకోవటము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.